హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కారా బూందీ ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో సేమ్ టేస్ట్తో క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కారా బూందీని చేసేయచ్చు. కానీ అందరికీ బూందీ కొట్టినప్పుడు రౌండ్గా రాదు. ఇంకా కొందరికి మెత్తగా వస్తాయి. అలా రాకుండా పర్ఫెక్ట్ కొలతలతో పిండి ఎంత తీసుకోవాలనేది చూపిస్తాను. అలాగే బూందీ మెత్తగా రాకుండా రౌండ్గా రావడానికి ఎలాంటి టిప్స్ కావాలో చెప్తాను. బూందీ కారాన్ని ఇలా చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బూందీ కారాన్ని ఎప్పుడంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేయచ్చు. మరి ఈ బూందీ కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొన్ని ఎల్లిపాయలు తీసుకొని ఇలా దంచుకోండి. డైరెక్ట్గా ఎల్లిపాయల్ని వేస్తే కొందరు తినరు. అందుకని ఇలా కొంచెం దంచినామంటే ఇలా మీకు నచ్చినన్ని ఎల్లిపాయల్ని తీసుకొని ఇలా దంచి తీసుకోండి. ఇందులోకి కారం ఇంకా ఉప్పుని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత మళ్ళీ పిండి కలుపుకున్నప్పుడు వేసుకుంటాము. ఇలా దంచిన ఎల్లిపాయలో ఉప్పు కారం వేసుకొని మొత్తం కలుపుకొని ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసి ఎండలో పెట్టండి. ఇలా 2-3 గంటలు ఎండలో పెడితే ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. పిండిని కలుపుకోవడం కోసం ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకోండి. నేను 3 గ్లాసుల శనగపిండిని తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీ శనగపిండిని తీసుకోండి. నేను ఈ గ్లాస్తో మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసుల శనగపిండిని తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటారో అదే కప్పుతో బియ్యపిండిని కూడా తీసుకోండి. శనగపిండిని తీసుకున్న తర్వాత అందులోకి అదే గ్లాసుతో 2 గ్లాసుల బియ్యపిండిని తీసుకున్నాను. బియ్యపిండిని తడి బియ్యపిండిని తీసుకున్నాను. ఇలా కొన్ని బియ్యంని తీసుకోండి. నేను అరకిలో బియ్యం తీసుకున్నాను. 3-4 టైమ్స్ నీట్గా కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకొని 2 గంటల వరకు నానబెట్టుకున్నాను. నానిన బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి తడిపోయిన తర్వాత ఇలా బియ్యపిండిని పట్టించాను. నేను పిండి గిన్నెలో పట్టించాను. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లోకి కొన్నిగా బియ్యంని తీసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. తీసుకున్న పిండిని జల్లించండి. ఇలా శనగపిండిలో బియ్యపిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి తగినంతగా కారంని వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇంకా ఉప్పుని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు కారం 2 మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగినంతగా వేసుకోండి. ఉప్పు కారం వేసుకొని మొత్తం పిండిని ఇలా కలిపి పెట్టుకోండి. కొంచెం పిండిని టేస్ట్ చేసి ఉప్పు లేదా కారం ఏది తక్కువగా ఉంటే అది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పిండిని కలుపుకోండి. కలిపిన పిండిలోకి కొన్నిగా వాటర్ని పోసుకుంటూ ఇలా పిండిని మెత్తగా కలుపుకోండి. మరీ లూజ్గా కలుపుకోకండి. ఇలా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా మొత్తం పిండిని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెతో లేదా గరిటెతో ఇలా చెక్ చేసి చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ముకుడు లేదా కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని బూందీ కొట్టుకోండి. ఇలా బూందీ గరిటెని సెంటర్లో పెట్టేసి అందులోకి ఒక గిన్నెతో లేదా గరిటెతో పిండిని వేసుకోండి. పిండిని వేసుకొని వెంటనే చేతితో కలపండి. అప్పుడు గరిటెకున్న హోల్స్ నుండి బూందీ ఇలా పడుతుంది. ఇలా బూందీ పడిన తర్వాత మొత్తం కలుపుకోండి. ముకుడులో ఎంతైతే బూందీ సరిపోతుందో అంతే వేసుకోండి. అంతకంటే ఎక్కువగా వేసుకున్నారంటే బూందీపై మళ్ళీ బూందీ పడి 2 అతుక్కుంటాయి. అప్పుడు మెత్తగా వస్తాయి. అందుకే మనకు ఆయిల్లో ఎంత సరిపోతుందో అంత బూందీయే వేసుకోండి. ఇలా బూందీ కొట్టుకున్న తర్వాత జాలి గంటలోకి తీసుకొని ఆయిల్ అంతా వడిచేంత వరకు పెట్టుకోండి. మళ్ళీ బూందీ కొట్టుకునే ముందు 1 నిమిషం ఆగండి. ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ ఇలా బూందీ కొట్టుకోండి. ముందు కొట్టుకున్న బూందీకి ఆయిల్ వేడంతా పోతుంది. అందుకని 1 నిమిషం ఆగితే ఆయిల్ వేడవుతుంది. అప్పుడు మళ్ళీ ఇలా బూందీని కొట్టుకోవచ్చు. ఇలా రెండోసారి బూందీ కొట్టినప్పుడు బూందీ గరిటెకున్న పిండిని తీసేయండి. అంటే బూందీ గరిటెకి వెనుక వైపు ఉండే పిండిని తీసేయండి.
అప్పుడు రెండోసారి బూందీ కొట్టినప్పుడు రౌండ్గా బూందీ పడుతుంది. ఇలా బూందీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ అంతా వడిచిన తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకోండి. ఈ బూందీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకొని తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి చేసుకొని మొత్తం బూందీని కొట్టుకోండి. ఇలా బూందీ చేసుకున్న తర్వాత మొత్తం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బూందీ వేడిగా ఉన్నప్పుడే మనం ముందు ఎల్లిపాయ కారాన్ని ఎండలో పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఇందులో వేసుకోండి. అప్పుడు వేడిగా ఉన్న బూందీకి ఈ కారం పట్టుకుంటుంది. ఇలా బూందీ మొత్తం అయిపోయిన తర్వాత పల్లీలని ఫ్రై చేసుకోండి. నేను ఒక గ్లాస్ పల్లీలను తీసుకున్నాను. పిండి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో పల్లీలను తీసుకున్నాను. ఇవి మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకోండి. ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. పల్లీలు నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. కానీ ఈ బూందీ కారాలో పల్లీలు ఉంటే చాలా బాగుంటాయి. ఇలా పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే అవి వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెలోకి తీసుకొని ఆయిల్ వడిచేంత వరకు జాలి గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పుట్నాలని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పుట్నాలు కూడా మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. నేను 1 గ్లాస్ తీసుకున్నాను. పుట్నాలని 1 నిమిషం వరకే ఫ్రై చేసుకోండి. అంతకంటే ఎక్కువగా ఫ్రై చేయకండి, మాడిపోతాయి. మీకు పుట్నాలు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా పుట్నాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాలన్నిటినీ జాలి గరిటెలోకి తీసుకోండి. వెంటనే కరివేపాకుని వేసుకోండి. కరివేపాకుని నీటిగా కడిగి క్లాత్తో తడి లేకుండా మొత్తం తుడవండి. తుడిచిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడితోనే కరివేపాకు ఫ్రై అవుతుంది. ఇలా కరివేపాకును ఫ్రై చేసుకొని జాలి గరిటెలోకి తీసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. కొన్ని ఎక్కువగా తీసుకోండి, లేదంటే తక్కువగా తీసుకోండి. అవి కూడా ఆయిల్ వేడితోనే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెలోకి తీసుకోండి. ఈ ఫ్రై చేసుకున్నవన్నీ ఆయిల్ వడిచిన తర్వాత ముందుగా మనం బూందీ చేసుకున్నాం కదా, అందులో ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న వెంటనే ఎల్లిపాయ కారంని మొత్తం వేసేసుకోండి. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే ఎల్లిపాయ కారంని వేసుకోవాలి. అందుకే మనం బూందీ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో ఎల్లిపాయ కారంని వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కారం పట్టుకుంటుంది. ఇలా అన్నీ ఫ్రై వేసుకున్న తర్వాత ఎల్లిపాయ కారం కూడా వేసుకొని మొత్తం కారా బూందీని కలుపుకోండి. కొంచెం టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. మళ్ళీ మొత్తం కలుపుకోండి. ఇందులోకి పుట్నాలే కాకుండా శనగపప్పును కూడా వేసుకోవచ్చు. కానీ 2 గంటలు శనగపప్పుని నానబెట్టి అప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా క్రంచీగా ఈజీ ప్రాసెస్లో కారా బూందీ చేసేయచ్చు. బిగినర్స్ కూడా స్నాక్స్కి ఈజీగా గంటలో చేసేయచ్చు. అంత సింపుల్ రెసిపీ ఇది. స్వీట్ షాప్ టేస్ట్తో బూందీ కారా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.